దేవనార్ ఫౌండేషన్లో గత 17 సంవత్సరాల నుంచి నా పుట్టినరోజు చేసుకోవడం జరుగుతుంది. గత మధ్యలో ఒక 8 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి చేసుకోలేదు. కానీ ఈ పుట్టినరోజుకు నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ దేవనార్ ఫౌండేషన్ని ఇంత అద్భుతంగా ఈ 17 ఏళ్లలో వాళ్ళు పెట్టినప్పటి నుంచి బాగా డెవలప్ చేస్తూ పిల్లలకి అన్ని సౌకర్యాలు అందిస్తున్న జ్యోతి గారికి మరియు సాయిబాబా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా వాళ్ళకి సాయిబాబా గారికి పద్మభూషణ్ వచ్చింది. ఇలాంటి ఫౌండేషన్ నడపడం అంటే చాలా ఈజీ కాదు, చాలా కష్టం. చాలామంది ఈజీ అనుకుంటారు కానీ ఇది ఈజీ కాదు. ఇలాంటి పిల్లల్ని ఇలాగా వాళ్ళు చదివిస్తూ వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళారు, చాలా చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. అదంతా వాళ్ళ జ్యోతి గారు సాయిబాబా గారు చేసిన ఏ రోజు ఇలాంటి చేయాలని ఒక మంచి కార్యం వాళ్ళకి రావటం, ఆ మంచి కార్యం ఇంత పెద్ద కార్యంగా దాల్చడం, అందులో నేను వచ్చి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు రావటం, ఇక్కడ నా పుట్టినరోజు జరుపుకోవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభాముఖంగా జ్యోతి గారిని సాయిబాబా గారిని అభినందిస్తూ వారికి నా అభినందన చెప్తాను. జ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గత 17 సంవత్సరాలుగా బెల్లంకొండ శ్రీనివాస్ సురేష్ గారు మా దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ జరుపుకోవడం అన్నది మాకు చాలా సంతోషం. అంటే అది మాకు ఒక పండగలాగా ఉంటుంది. December 3rd is the World Disabled Day. ఇమీడియట్గా నెక్స్ట్ డే మనకు బర్త్డే రావడము, తర్వాత కంటిన్యూస్గా మాకు ఆ 1 వీక్ మొత్తము సెలబ్రేషన్లు చేసుకోవడము గత 3-4 ఇయర్స్ నుంచే రావడం లేదు. అదర్వైజ్ ఆయన ఫస్ట్ 17 ఇయర్స్ నుంచి జరుపుకోవడం అనేది చాలా గ్రేట్ అని నేను భావిస్తున్నాను. ఎవరైనా కూడా ఏంటంటే జనరల్గా సెలబ్రిటీస్ ఏంటంటే మినిస్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఒకరోజు వచ్చి ఏదో ఒకరు కేక్ కట్ చేసి ఒకరోజు వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆయన ఫస్ట్ డే ఏ రోజైతే వచ్చి 17 సంవత్సరాల ముందు వచ్చి కేక్ కట్ చేశారో ఆ రోజు ఒక విషయం చెప్పాడు అందరికీ. నేను మాత్రం ప్రతి బర్త్డే నేను ఇక్కడ జరుపుకుంటాను అని చెప్పారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. గత బికాజ్ ఆఫ్ పాండమిక్ దాంట్లో ఒక 2-3 ఇయర్స్ రాలేదు. అయినా కూడా ఆయన బర్త్డే మాత్రం ఇక్కడ పిల్లల సెలబ్రేషను, ఆయన రాకున్నా కూడా ఆయన బర్త్డేకు పిల్లలకు కేక్ కటింగ్, తర్వాత ఫుడ్ హోల్ డే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవ్వడం అన్నది ఆయన గత 17 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇలా చేయడం అన్నది చాలా తక్కువ మంది అని నేను అనుకుంటాను. ఇలాగే మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ దేవుడికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.